నువ్వు కట్టుకుంటూ నువ్వు ముందుకు వెళ్తే నీ జీవితంలో ఇక్కడ వీళ్ళు అవమానంతో ఉన్నారు. అంటే ఏంటి వీళ్ళ పరిస్థితి? వీళ్ళకి పిల్లలు లేరు. నీ జీవితంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయేమో. అయితే నువ్వు దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడిగా ఉండు, దేవుని దృష్టికి నువ్వు యథార్థమంతుడిగా జీవించు. నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా జరగని కార్యమును కూడా దేవుడు ఏం చేస్తాడు? జరిపిస్తాడు. అయితే నువ్వు నిరపరాధిగా ఉండాలి, అపరాధము చేయని వాడుగా ఉండాలి, నిరపరాధిగా ఉండాలి, దేవుని ఆజ్ఞలను నువ్వు అనుసరించేవాడుగా ఉండాలి, దేవుని మాటలను సత్యమైన మాటలను నువ్వు ధ్యానించేవాడుగా ఉండాలి, దేవుని సత్యమైన మాటలను ఇతరులకు చెప్పేవాడుగా ఉండాలి. అదే విధముగా ఆయన మాటలను దివారాత్రులు ధ్యానించేవాడుగా కూడా ఉండాలి. అప్పుడే నువ్వేమవుతావనంటే ఆయన నీతిలో నడుచుకోగలుగుతావు, యథార్థమైన మాటలు పలకగలుగుతావు. అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఎలిజబెత్ గుడ్రాలైనందున వారిద్దరికి పిల్లలు లేకపోయారు, మరియు వారిద్దరు బహుకాలము గడిచినా వృద్ధులైపోయారు. వీళ్ళు ఏమన్నారు? బహుకాలం గడిచిపోయింది, చాలా వీళ్ళు యవ్వనం అయిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చేసారు, బహుకాలం కూడా గడిచిపోయింది. అయితే వీళ్ళిద్దరి జీవితంలో ఇప్పుడు వీళ్ళకి ఫలం వస్తుంది అంటావా? కానీ లోకం దృష్టిలో అయితే వీళ్ళు గొడ్రాళ్ళు, ఏం లేరు, వీళ్ళకి పిల్లలు లేరు. కానీ దేవుని దృష్టిలో ఏమై ఉన్నారు? నీతిమంతులై ఉన్నారు. దేవుడు ఒకానొక దినమున వీళ్ళకి ఏం కలిగి చేయబోతూ ఉన్నాడు? కుమారుని కలిగి చేయబోతూ ఉన్నాడు. ఆ విషయము వీళ్ళకి తెలియదు, కానీ లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు. కానీ దేవుడికి వీళ్ళ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంది. చూడండి, నరున ఆ ఆలోచనలు హృదయంలో ఏమై ఉంటాయంట? అనేకములు ఉంటాయి. కానీ చదవండి ఆ మాట ఒకసారి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. సామెతలు 16 1వ వచనం. హృదయ ఆలోచనలు మనుషుని వచ్చేమో చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలనే కలుగును. ఒక నడతలన్నీ వాని దృష్టికి ఏమవుతాయంట? నిర్దోషములుగా కనబడతాయి. కానీ వాని దృష్టికి, నీ దృష్టికి, పక్కింటోడి దృష్టికి కాదు, నీ నడతలు నిర్దోషంగా కనబడాలి. పరలోకములో ఉన్న తండ్రికి నిర్దోషంగా కనబడాలి. నీ హృదయ ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ హృదయ ఆలోచనలు ఎలాగ ఉంటాయి? ఈ వయసులో నాకు పిల్లలు పుట్టరు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని ఏం చేస్తూ ఉన్నారు? అనేక మాటలతో మమ్మల్ని హింసిస్తున్నారని వాళ్ళు అనుకోండొచ్చేమో. కానీ బహుకాలము గడిచిన చూడండి, అబ్రహాము విశ్వాసముతో దేవుని వైపు చూచాడు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఏమిచ్చాడు? ఆయనకి కుమారుని దయచేశాడు. వాళ్ళ జీవితాల్లో కూడా ఏమైంది? వాళ్ళ శరీరం మృతతుల్యం అయిపోయినా కూడా సరే, వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చే దేవుడు. వీళ్ళ జీవితంలో వీళ్ళకి ఎందుకు దేవుడు ఈ వయసులో పిల్లల్ని కలిగి చేస్తున్నాడు అని అంటే, దేవుడికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళకి పుట్టబోయే బిడ్డ ద్వారా